వాడుక భాష ఉద్యమ ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు అని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ వాడుక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. తెలుగు భాష నానాటికి కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషను మాత్రం వేడకూడదని తెలిపారు. అనంతరం వివిధ రకాల వేషధారణలతో విద్యార్థులు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగానికి చెందిన వెంకట్రావు, పూర్ణిమ, అనిత, దీపిక తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలందరికీ కూడా. తెలుగుదేశంలో ఉన్నాం, తెలుగు భాషను మాట్లాడుకునే వాళ్ళం. కానీ పరభాష వ్యామోహంలో ఆ తెలుగుని తొంగలోకి తొక్కుతున్న వంటల్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన అమ్మ భాషను మర్చిపోవడం అనేది అంత క్షమించడానికి నేరం కూడా అది. ఎందుకంటే ఉగ్గు పాలతో రంగరించినటువంటి భాష అది. ఇక్కడ మనం ఒక గిడుగు రామమూర్తి పంతులు గారిని మనం జప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థమే చేస్తున్నటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని. ఎందుకంటే ఇంతకుముందు భాష అనగానే పూర్వకాలంలోకి వెళ్తే మనకి అందులో సంస్కృతం అంతా మిళితమై చాలా ఛందోబద్ధంగా అవి చాలా పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో భాష ఉండేది. పామర్లకి ఎక్కడా కూడా అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ వ్యావహారిక భాష కోసం ఆయన పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకంటే ప్రజలు ఏ భాష మాట్లాడుకుంటారో ఆ భాషలోనే రచనలు కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టారు. అది ఇప్పుడు మనం మాండలికాలు చూసినట్లయితే తెలంగాణ మాండలికాన్ని చూస్తాం, అలాగే ఆంధ్ర రకరకాల మన స్టేట్స్లో కూడా ఏంటంటే రకరకాల మాండలికాలు ఉంటాయి. ఎవరి మాండలికం వాళ్ళకే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ధరించారండి, తెలుగు పూర్వవైభవం తీసుకురావాలండి అంటారు. మనలో ఒక్కసారి ఎంత గొప్ప గొప్ప కవులు ఉన్నారండి, ఎంత గొప్ప సాహిత్యం ఉంది. ఇదిగో ఈరోజు మా పిల్లలు చాలా చక్కగా అచ్చంగా తెలుగుతనాన్ని పుట్టిపడే విధంగా ఇక్కడ ఉన్నానండి. ఇదిగోండి మా బుజ్జి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నిలబడి ఉన్నాడు. అష్టదిగ్గజాలని వెనక్కి పెట్టుకుని కూర్చున్నాను. ఒక్కసారి జప్తి తెచ్చుకుందామండి. ఏమి కవులండి, ఏమి సాహిత్యం అండి, ఎక్కడ పోయింది ఎవరికీ తెలియదు. పేర్లు కూడా మనం మర్చిపోతాం.